నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. అసలు యోగా అంటే ఏంటి? యోగా వల్ల ఎవరికి ఉపయోగం? ఏ వయసులో వారు యోగా చేయొచ్చు? ఈ విషయాలన్నింటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు. వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకుందాం అసలు యోగా అంటే ఏంటి అనేది. గౌతమ్ గారు నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. గౌతమ్ గారు, ఈ ఇంటర్వ్యూ ద్వారా యోగా గురించి ఫుల్ క్లారిటీ మన ప్రేక్షకులకి ఇచ్చేద్దాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం, యోగా అంటే ఏంటి అక్కడ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏంటండి యోగా అంటే? యోగా అంటే ఇదే, అంటే నేను చెప్పడం మీరు వినడం, లేదంటే మీరు మాట్లాడేటప్పుడు నేను వినడం, అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండడం యోగా. ఓకే. సో ప్రజెంట్ మూమెంట్లో మనం ఉండట్లేదు కాబట్టి మనకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ ఫుడ్ తింటాం, ఫోన్ చూస్తాం, ఫోన్ మాట్లాడతాం, లేకపోతే ఇంకేదో ఆలోచిస్తాం. నేను ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుంటాను. ఎగ్జాంపుల్ మన స్కూల్ టైంలో తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉందా, కరెక్ట్గానే ఉంటుంది. ఇంట్రెస్ట్ లేకపోతే క్లాస్ ఎప్పుడు అయిపోతుందని వేరే దాని గురించి ఆలోచిస్తాం. లేదంటే లంచ్ ఎప్పుడు వస్తుంది, ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఇలాంటివి ఆలోచిస్తుంటాం. ఆఫీస్లో ఉన్న వాళ్ళది కూడా ఇంచుమించు అదే కదా. సపోజ్ మీకు ఫుల్ యాక్టివ్గా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు చాలా అలర్ట్గా అవేర్నెస్తో హ్యాపీగా ప్రోగ్రామ్ చేస్తారు. అదే ఇంట్లో ఏదైనా వేరే ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఇది చేస్తారు కానీ అక్కడ ఆలోచిస్తారు. సో మనం ప్రజెంట్ మూమెంట్లో ఉంటే చాలు, ఇంకా ప్రపంచంలో అన్నీ మన సొంతం అవుతాయి. అలా ప్రజెంట్ మూమెంట్లో ఉండడానికి హెల్ప్ చేసేది యోగా. జనరల్గా యోగా అంటే ఆసనాలు, ఎక్సర్సైజులు టైప్లో ఏదో చెప్తూ ఉంటారు కదా, అది కాదా యోగా అంటే? యాక్చువల్గా యోగా అంటే ఏందో మనం ఇంకా డీప్గా తెలుసుకునే బదులు అసలు యోగా ఎందుకు చేయాలి అనేది తెలుసుకుందాం ఫస్ట్. యోగా అంటే ఆల్రెడీ చెప్పారు, ప్రెసెంట్ మూమెంట్లో ఉండడం అని చెప్పి. మామూలుగా ఏమడుగుతారు, సార్ యోగా ఎందుకు చేయాలంటే డిఫరెంట్ పీపుల్ గివ్ డిఫరెంట్ ఆన్సర్స్. సో సరే, మనం కూడా కొంచెం 100, 200 లేదంటే 500, 1000 సంవత్సరాల కింద ఆన్సర్స్ అవసరం లేదు. అప్పుడు యోగా ఫర్ ఎన్లైటన్మెంట్, అప్పుడు యోగా ఫర్ సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్, నిర్వాణ స్థితిని పొందడానికి అనేవాళ్ళం. సో ఓకే, అది లెటస్ కీప్ ఇట్ దట్ సైడ్. అంటే మనం ముందు 10th వరకు చేరితేనే కదా ఇంటర్మీడియట్, డిగ్రీ, పిహెచ్డి చేసేది. సరే, ముందు అసలు స్కూల్లో ఎందుకు జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం ఫస్ట్. యోగా అనే స్కూల్లోనా? యోగా అనే స్కూల్లో అసలు మనం ఎందుకు అడ్మిషన్ తీసుకోవాలి అనేది తెలుసుకుందాం. యోగా అనేది ఎవరికైనా అడిగితే ముందు ఆరోగ్యం అంటారు. ఆరోగ్యం కోసం యోగా అని అంటారు. అసలు ఆరోగ్యం అంటే ఏంటి? మన చేతిలో ఉన్న మొబైల్ని పట్టుకొని గూగుల్కి క్వశ్చన్ చేస్తే వాట్ ఈస్ ద హెల్త్ అంటే 1948లో జెనీవా అనే ప్లేస్లో, దేశంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు. అందులో వాళ్ళు ప్రపంచంలో ఉన్న అన్ని కోణల్లో ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య విధానాలని మెరుగుపరచడం, వాళ్ళ ఆరోగ్యాన్ని రికార్డ్ చేసుకోవడం కోసం ఒక సంస్థను స్థాపించారు. ప్రపంచంలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే వీళ్ళు రీసెర్చ్ చేసి మనకు సొల్యూషన్స్ ఇస్తారనమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆరోగ్యానికి ఒక నిర్వచనం ఇచ్చారు. అది గూగుల్లో మీరు టైప్ చేస్తే వాట్ ఈస్ ద హెల్త్ అంటే ఇట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ ద డిసీజ్ అని వస్తుంది. ఓకే. అంటే రోగం లేకపోతే ఆరోగ్యం అని వస్తుంది. పోనీ దానికి మీరు సాటిస్ఫై అయ్యారా ఆన్సర్కి? అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా? లేదు. ఎవరు గౌతమ్ అంటే నిఖిల్ కానివాడు గౌతమ్ అని అన్నట్టుంది సపోజ్, లేదంటే కుమార్ కానివాడు గౌతమ్ అని అన్నట్టుంది. అది కాదు. రోగం లేకపోతే ఆరోగ్యం అని. మరి అసలు ఒరిజినల్ ఆరోగ్యం దొరకట్లేదు. రోగం లేని వాళ్ళందరూ ఆరోగ్యవంతులు అన్నట్టు అక్కడ ఉంది. సరే, మళ్ళీ వాళ్ళకే సాటిస్ఫై అవ్వలేదేమో, కొన్ని రోజుల తర్వాత ఇంకొకటి అప్డేట్ చేశారు. ఏమనంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్ వెల్ బీయింగ్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఎ హెల్త్ అన్నారు. అన్ని ఇంక్లూడింగ్. తర్వాత ఇంకా చాలా రోజుల తర్వాత ఇంకా సాటిస్ఫై అవ్వక స్పిరిచువల్ అని కూడా యాడ్ చేసేస్తారు. ఓకే. సో ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ ఈజ్ అ కన్సిడర్ యాజ్ ఎ హెల్త్. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన యోగాలో, మన ఆయుర్వేదాలో ఆరోగ్యం అంటే ఏమని ఉంది అంటే, అకార్డింగ్ టు ఆయుర్వేద అనేది ఆరోగ్య రిలేటెడ్ సబ్జెక్ట్, యోగా అనేది దాని తర్వాతది. ఓకే. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇతియ అభియతే అని ఉంటుంది. ఒకవేళ దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీరు నాకు 4 ఎపిసోడ్ల టైం ఇవ్వాలి. సో జస్ట్ సింగిల్ లైన్లో చెప్తా. మన శరీరంలో ఉండాల్సిన వాత, పిత్త, కఫ దోషాలు బ్యాలెన్స్గా ఉండాలి. మన శరీరంలో చాలా అగ్నులు ఉంటాయి. మనకు జఠరాగ్ని మాత్రమే తెలుసు. చాలా అగ్నిలు ఉంటాయి. అగ్నిల వల్ల మాత్రమే అన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. మన బాడీలో కరెక్ట్ ఫైర్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. సో ఆ ఫైర్ సిస్టాన్ని కూడా బ్యాలెన్స్గా సమర్థవంతంగా నిర్వహించేది యోగానా? ఆరోగ్యం అంటే సమర్థంగా ఉండాలి. సమదోష సమాగ్నిష సమధాతు, మనం తీసుకున్న ఆహారం, ఈరోజు నేను కనుక ఒక ముద్ద ఆహారం తీసుకుంటే
అది 7 రకాలుగా రూపాంతరం చెందుతుంది. రసం, రక్తం, మాంసం, మజ్జ, మేద, అస్థి, ఓజస్సు అని. ఓజస్సు అంటే మేల్ అయితే స్పర్మ్, ఫీమేల్ అయితే ఓవం. ఓకే, సో అలా కన్వర్ట్ అవ్వాలంటే ప్రతిదీ ఒకటి రూపాంతరం చెందడానికి 7 రోజులు 7 ఏళ్ళ 49 రోజులు పడుతుంది. అంటే ఈరోజు తీసుకున్న ముద్ద ఒక స్వచ్ఛమైన పులిహోర కానీ ఒక మంచి సాత్విక ఆహారం కానీ 49వ రోజు మన స్పర్మ్ కానీ ఓవంగా మారుతుంది. అంటే మంచి జనరేషన్ రావాలంటే మంచి ఫుడ్ కూడా ఉంది. ఆ ఫుడ్ నువ్వు తీసుకున్న దాన్ని బట్టి అది మారుతుంది. ఆ తర్వాత టాపిక్ సమదోష, సమాగ్నిశ్చ, సమధాతు అయిపోయింది. మలక్రియ అంటే మనం ఓన్లీ యూరినేషన్ని కానీ లేకపోతే 1 నంబర్ 2 నంబర్ అని అనుకుంటాం. ఇది కాదు. మన కళ్ళల్లో నుంచి వచ్చేది మలక్రియనే, చెవుల్లో నుంచి వచ్చేది మలక్రియనే, ముక్కులో నుంచి వచ్చేది మలక్రియనే, మన శరీరం మొత్తం స్వెట్ మలక్రియనే. సో ఈ సిస్టమ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తేనే అతను ఆరోగ్యవంతుడు. ఓకే, సమదోష, సమాగ్నిశ్చ, సమధాతు, మలక్రియ. ఇవి కాకుండా ఇవన్నీ ఏంది ఫిజికల్గా కదా. ప్రసన్న ఆత్మ, ఇంద్రియ మనః. మన ఆత్మ, మన ఇంద్రియాలు, మన మనస్సు చాలా ప్లజెంట్గా ప్రశాంతంగానే ఉంటే ఆరోగ్యం. సో ఇవన్నీ కలిపినటువంటి కాంబినేషన్ అయినటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఏదైతే విషయం ఉందో ఆ విషయం అత్యంత ఉత్తమమైంది. యోగాని పక్కన పెడదాం. నేను యోగా టీచర్ని. యోగాని పక్కన పెట్టి ప్రపంచంలో ఏ విషయం ఇవన్నీ విషయాల మీద పనిచేస్తుంది తెలుసుకోవాలి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఒక 6 feet హైట్, 6 pack బాడీ ఉండి చూడ్డానికి చాలా బాగుంటుంది, అబ్బాయి ఏం ఫిట్ ఉన్నాడు, ఏం అందంగా, ఏం ఆరోగ్యంగా ఉన్నారంటారు. అతనికి మెంటల్గా ఏదైనా స్ట్రెస్ ఉండి చెప్పుకోలేని బాధలు, అంత మెంటల్ మెచ్యూరిటీ లేనప్పుడు ఏం చేస్తారు, సూసైడ్ చేసుకోవడాలు, తాగుడికి బానిస అవ్వడాలు, ఇవన్నీ వీక్ ఆఫ్ ద మైండే కదా. వాళ్ళ ఆరోగ్యవంతులు ఎట్లా అవుతారు? మనం చూసాం, సుశాంత్ సింగ్ రాజ్పుత్ కావచ్చు, ఉదయ్ కిరణ్ కావచ్చు, చాలా సెలబ్రిటీస్ వాళ్ళు ఏదో వీక్ పాయింట్లో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉండి సూసైడ్ చేసుకున్నారు. ఇంకా చాలామంది తాగుడికి బానిస అయిన వాళ్ళు ఉంటారు, ఎవరో చాలామంది పాత సెలబ్రిటీస్. లేదంటే చూసుకోండి, చాలామంది ఏదో ప్రాబ్లం వల్ల కరెక్ట్ ఉన్న కెరీర్ని కూడా ఖరాబ్ చేసుకుంటారు. సో వాళ్ళు మరి చూడ్డానికి ఎర్రగా బుర్రగా 6 pack ఫిట్గానే ఉన్నారు కదా, మరి వాళ్ళ ఆరోగ్యవంతులా? కాదు. అదే మీరు 80 సంవత్సరాల పర్సన్ని తీసుకున్న వయసు రీత్యా మేబీ కొంచెం చిన్నగా బాడీ ప్రాబ్లమ్స్ రావచ్చు, వైట్ హెయిర్స్ రావచ్చు, మోకాలు నొప్పులు అవి ఉండొచ్చు. కానీ అతను స్వచ్ఛమైన మనస్సుతో ఎలాంటి స్ట్రెస్ లేకుండా మనకు మంచిగా మాట్లాడగలిగితే అతను కూడా ఆరోగ్యవంతుడే కదా. అతను సోషల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కదా, మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాడు కదా, ఫిజికల్గా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఏజ్. సో ఇప్పుడు అర్థమైందండి హెల్త్ అంటే ఏంటో. ఈ హెల్త్ని ఇచ్చేది యోగా. యోగా ఈజ్ అ హోలిస్టిక్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టువర్డ్స్ టు ఒరిజినల్ హెల్త్. ఓకే, దీని తర్వాత మనం ఆత్మ పరమాత్మల గురించి మాట్లాడుకోవడం. అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేది యోగా అని చెప్తున్నారంటే మీరు యోగా మాస్టర్ కాబట్టి అలా చెప్తున్నారా? నేను అదే అంటున్నా, మీకే వదిలేసా. నేను అనేది ఆరోగ్యం అంటే ఏందో చెప్పాను. అవును, ఆరోగ్యాన్ని ఇచ్చే విషయాలు సరే. మీరు ఇంకా వేరే ఏమన్నా తీసుకోండి, యాక్టివిటీస్ ప్రపంచంలో చాలా ఉన్నాయి. స్విమ్మింగ్ ఉంది, జంపింగ్ ఉంది, జాగింగ్ ఉంది, వాకింగ్ ఉంది, తర్వాత జిమ్ ఉంది, ఏరోబిక్స్ ఉంది, తర్వాత కరాటే, కలేరిపట్టు, మార్షల్ ఆర్ట్స్, కూచిపూడి, కథాకళి, భరతనాట్యం. అసలు మీరు ఫిజికల్గా ఇన్వాల్వ్ చేసే ఏ విషయమైనా తీసుకోండి, అది నేను చెప్పినటువంటి విషయాల్లో ఎంతో కొంత ఆల్మోస్ట్ 70-50% 60% సాటిస్ఫై చేయొచ్చు. కానీ యోగా అనేది మన శరీరంలో 724 లక్షల కోట్ల సెల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది, 72,000 నర్వ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది, తర్వాత 600 మజిల్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది, 270 జాయింట్ బోన్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది, ఆల్ మేజర్ సిస్టమ్స్ని, మైనర్ సిస్టమ్ని ఇన్వాల్వ్ చేస్తుంది. ఇదంతా కాకుండా శరీరం అనేది ఒక ప్రాణశక్తితో నడుస్తుంది. ఆ ప్రాణశక్తిని ప్రాపర్గా ఉంచుతుంది. అన్నీ కరెక్ట్గా ఉంచిన తర్వాత మన ఇంట్రెస్ట్ని, మన యొక్క ఆ బర్నింగ్ సెన్సేషన్ని బట్టి, మన తపస్సుని బట్టి మనని ఉత్తమ మార్గమైన మన ఎన్లైటన్మెంట్ను కూడా పరిచయం చేసే ఒక అద్భుతమైన సాధన. ఇప్పుడు మనకు కనిపించేది ఒక బాడీ, దీని లోపల ఇంకా 4 శరీరాలు దాచుకొని ఉన్నాయి. అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ. సో అన్ని కోశాలను కూడా అనుసంధానం చేసే ప్రక్రియ మళ్ళీ యోగాలోనే ఉంది, ప్రాణాయామ. సో మీరు ఏ వయసు వాళ్ళకన్నా తీసుకోండి, 5 సంవత్సరాల నుంచి 105 సంవత్సరాల వరకు తీసుకోండి, ఎవరికి వాళ్ళకు సరిపోయేంత డిఫరెంట్ ప్రాక్టీసెస్ యోగాలో ఉంటాయి. అందుకే ఏజ్ లిమిట్ అనేది లేదు. ఏజ్ లిమిట్ లేదు, వాళ్ళకి ఏదో ఒక ప్రాక్టీస్ ఉంటుంది యోగాలో. ఇప్పుడు మీరు నాకు ఇంట్రెస్ట్ కదండి 70 ఏజ్లో మీరు కథాకళి, కూచిపూడి ఏదైనా నేర్చుకుందామంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే 70 years అటే లేదు మా యోగా సైడ్ కనుక వస్తే మీరు కూర్చొని సార్ అని అదే రోజు స్టార్ట్ చేయొచ్చు. ఎంతో కొంత వాళ్ళకి సరిపోయే విజ్ఞానం ఉంటుంది కస్టమైజ్డ్గా. గౌతమ్ గారు, మామూలుగా మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, వైట్ అండ్ వైట్ వేసుకొని మార్నింగ్ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్, కొన్ని యాడ్స్లో కూడా ఉంటాయి, యోగా చేస్తూ ఉంటారు. అంటే కొంచెం
స్టేటస్ పరంగా కొంచెం అప్ లెవెల్లో ఉన్న వాళ్ళే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. సో అది కామన్ మ్యాన్ చూసినప్పుడు ఓకే ఏమనుకుంటారు, జనరల్ కామన్ మ్యాన్ థాట్స్లో అది మనం చేసేది కాదు, పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారులే అనే ఫీలింగ్ ఉంటుంది. నిజంగా అంతేనా? యోగా ఫర్ ఎవ్రీ వన్ అండి. మిమ్మల్ని మీకు దెబ్బ తగిలినా నాకు దెబ్బ తగిలినా ఆ వచ్చే బ్లడ్ అనేది ఏ కలర్లో ఉంటుందో యోగా చేసి ఇప్పుడు బ్రీత్ తీసుకునే వాళ్ళకి లోపల సిస్టమ్స్ అన్నిటికీ అలాగే రీచ్ అవుతుందా? ఆ పేదవాడైనా లేకపోతే ధనికుడైనా యోగి అయినా భోగి అయినా, అవునా? సో యోగా చేస్తే బెనిఫిట్స్ అందరికీ అలానే ఉంటుంది. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బాగా చదువుకున్న వాళ్ళు కానీ లేకపోతే మంచి అవేర్నెస్ ఉన్న వ్యక్తులు ఏంటంటే వాళ్ళకు స్టేటస్తో సంబంధం లేదు, మెంటల్ స్టేటస్. ఇక్కడ నార్మల్గా ఫిజికల్ స్టేటస్ కాకుండా మెంటల్ స్టేటస్ పరంగా ఆలోచిస్తే ఈ మార్గమే అంటే మనిషి ఎక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాడు కదా, సాయంత్రం అయిపోతే మళ్ళీ ఇంటి దగ్గరికి వస్తాడు కదా. ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇంత గజిబిజి బతుకుల్లో ఇన్ని రకాల ప్రొఫెషన్స్లో ఇన్ని రకాల డబ్బులతో కానీ ఇంతమంది వ్యక్తులతో కానీ మనం డీల్ చేస్తున్నప్పుడు అల్టిమేట్గా మనం ఇవన్నీ చేసేది ఎందుకోసం? మన సంతోషం కోసం చేస్తాం. మనం ఏది చేసినా సంతోషం కోసమే కదా. ఆ సంతోషమే మన లైఫ్లో లేనప్పుడు ఏం చేసినా ఏం లాభం? ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ఫారెన్ నుంచి తీసుకొచ్చిన 10,000 రూపీస్ కోంబ్ ఇస్తా అండి, మీకు తల మీద వెంట్రుకలు లేకపోతే, అవునా కదా? సో ప్రతిసారి ఇది వాయిదా వేస్తారు. అంటే ఇది రిటైర్ అయిన పీపుల్ చేసుకునేది, లేదంటే ఇది సన్యాసులు చేసుకునేది, లేదంటే ఇది మీరు అన్నట్టు ఒక క్లాస్ పీపుల్ చేసుకునేది, లేకపోతే ఇది డిఫరెంట్. అంటే ప్రతిసారి ఏమైపోతుందంటే ఇతను చేయడానికి సిద్ధంగా లేక ఇతరుల మీద పాపం అలాంటి మనస్తత్వం కలిగి ఉంటున్నారు. కాకపోతే యోగా ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి, వాళ్ళ స్టేటస్ని బట్టి వాళ్ళు దానికి ఖర్చు పెట్టుకునే విధానం, లేదంటే ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉంటుంది పార్కుల్లో యోగా. సో మళ్ళీ గుర్తుంచుకోండి, ఫ్రీగానే అవైలబుల్ ఉంటుంది, చెప్పేవాళ్ళు స్కాలర్స్ ఉంటారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే మన పక్కనే, నేను ఉండేది శ్రీనగర్ కాలనీలో, మన కృష్ణకాంత్ పార్కులో చాలామంది కనీసం 100 మెంబర్స్ యోగా చేస్తారు ఫ్రీగా. సో ఎవ్రీవేర్ ఈజ్ అవైలబుల్, మనం రెడీయా కాదా చూసుకోవాలి. యోగా ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఫర్ ఓన్లీ క్లాస్ పీపుల్ ఆర్ లేమెన్. యోగా నాట్ ఓన్లీ ఫర్ థెరపీ, ఇట్ ఈస్ ఫర్ ప్రివెన్షన్ ఆల్సో. ప్రివెన్షన్ ఓన్లీ. ఇప్పుడు బయట చూసే మీరు ఆల్ మెడికల్ సిస్టమ్స్ అన్నీ కూడా థెరపీ అంటే మీకు ఒక ప్రాబ్లం వచ్చినాక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అంటిల్ అన్లెస్ ఓన్లీ ప్రెగ్నెన్సీ కాకుండా, ప్రెగ్నెన్సీ అనేది థెరపీ కాదు, ఇట్ ఈస్ ఒక స్థితి. మిగతా అన్ని సందర్భాల్లో మనం ఎప్పుడు వెళ్తాం డాక్టర్ దగ్గరికి? ప్రాబ్లం వచ్చినప్పుడు. మరి ఆ డాక్టర్ కూడా యోగా చేస్తారు. ఆ డాక్టర్లు కూడా మీరు యోగా చేయండి అని చెప్తారు చాలా క్లోజెస్ట్ పర్సన్స్కి. ఇప్పుడు నాకున్న మేజర్ క్లయింట్స్ డాక్టర్సే. వాళ్ళు చాలా మంచిగా ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళ క్లయింట్స్ని కూడా మాకు రిఫర్ చేస్తూ ఉంటారు, మంచి లైఫ్ స్టైల్ కోసం యోగా చేయండి అని. అలా గౌతమ్ గారు ఇప్పుడు డాన్స్, స్విమ్మింగ్ ఏదో ఒకటి యాక్టివిటీ పెట్టుకుంటారు ఎవరొకళ్ళు, ఎంత బిజీగా ఉన్నా సరే. సో మేము ఇది ఆల్రెడీ చేస్తున్నాం కదా, నేను ఇప్పుడు యోగాకి అంత టైం పెట్టేంత ఖాళీగా నేను లేను అని అంటూ ఉంటారు. యాక్టివిటీస్ చేసే వాళ్ళకి యోగా ఎంతవరకు ఉపయోగపడుతుందండి? యాక్చువల్గా వాకింగ్, యోగా, స్విమ్మింగ్ ఇవన్నీ కూడా యాక్టివిటీసే. యోగా యాక్టివిటీస్, యోగా ఈజ్ నాట్ అన్ యాక్టివిటీ, ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఓకే, దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ యాక్టివిటీ అండ్ లైఫ్ స్టైల్. మీరే అన్నారు యాక్టివిటీస్ బిలాంగ్స్ టు సమ్ టైమ్, అంతే కదా? మీరు ఎంత స్విమ్మింగ్ చేసినా ఎంతసేపు చేస్తారు? 1 hour, 2 hours ఏమో, చాలా ఇష్టం ఉంటాయి. డ్యాన్స్, వాకింగ్ ఏదైనా, కానీ యోగా అనేది 24/7 ట్రాన్స్ఫర్మేషన్ చేసేది లైఫ్కి. మీరు చేసే ఇతర కార్యక్రమాలు ఈ ట్రాన్స్ఫర్మేషన్కి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో ముందు చూసుకోవాలి. ఎస్, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు జిమ్ చేస్తున్నారా, మంచి శరీరాకృతి వస్తుంది, శరీరం ఆకృతి వస్తుంది, కొంచెం ఆరోగ్యం ఉంటుంది, మెంటల్గా కూడా స్ట్రాంగ్ మైండ్ సెట్ వస్తుంది. కానీ మెంటల్ పీస్ వస్తుందా? ఎమోషనల్గా మీకు డిసిషన్ మేకింగ్ వస్తుందా? సోషల్గా బ్యాలెన్సింగ్ అంటే సోషల్గా ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి అని, అంటే సోషల్ ఫిట్నెస్ అంటే ఎవరితో ఎట్లా ప్రవర్తించాలని కాదు, అది నేను బేసిక్గా చెప్పాను. మూలంగా తీసుకుంటే భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి కదా, నాలో ఉండేదే వాటిలో కూడా ఉంది ఆత్మ, అంతా ఒకటే అని అనుకోవడమే సోషల్ ఫిట్నెస్. మరి జిమ్లో కానీ లేకపోతే ఇతర యాక్టివిటీస్లో కానీ పార్టిసిపేట్ చేసినప్పుడు సర్టన్ లెవెల్ ఆఫ్ హెల్త్ మాత్రమే వస్తుంది, పూర్ణ ఆరోగ్యం అనేది రాదు. అది అనుభవం ద్వారా మనం తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు నేను చెప్తే యోగా టీచర్ కాబట్టి దీనికి సరిపడ విధంగా చెప్పారు అనుకోవచ్చు. అలానే ఇది అసలు ఎప్పుడు పుట్టింది, దీనికి అసలు ఎవరు క్రియేట్ చేసారో కూడా తెలియంది. మనం జస్ట్ రిఫరెన్స్ కోసం అక్కడక్కడ పేర్లు తీసుకుంటాం. సో ఎక్కడొచ్చిందో ఎప్పటి నుంచి వచ్చిందో కూడా తెలియదు. పోనీ దీనికి వ్యాలిడిటీ, ఎక్స్పైరీ డేటే ఉందా? మీరు మధ్యలో మీరు చిన్నప్పటి నుంచి ఎన్నో చూసారు, ఒక భూమికి వెళ్ళి తగ్గిపోయినట్టు కూడా చూసారు చాలా యాక్టివిటీస్.
లైక్ మీరు ఏరోబిక్స్ అని కొన్ని రోజుల కింద చాలా ఉండేది, ఇప్పుడు లేదన్నట్లే, కాకపోతే ఆ భూమి లేదు. ఇప్పుడు జూంబా అనేది ఉండేది, ఇప్పుడు తగ్గింది. అలా చాలా విషయాలు తగ్గుతాయి. ప్లస్ వయసుతో పాటు అన్నీ చేయలేం మనం. ఇప్పుడు జూంబా ఉంది, మీకు మోకాలు నొప్పులు ఉంటే చేయగలరా? లేదు. ఒక టైం తర్వాత వెళ్ళి చేయగలరా? ఓకే. దానికి మళ్ళీ మన మైండ్ సెట్ చాలా క్వాలిటీగా స్ట్రాంగ్గా ఉంటే వెళ్ళొచ్చు. కానీ యోగా అనేది ఇట్ ఈస్ అడాప్టబిలిటీ ఫర్ ఎవ్రీ బీయింగ్. ఎట్ ది సేమ్ టైం మీకు యోగా ఎలాంటి నాలెడ్జ్ లేని బేసిక్ టీచర్ చెప్పినా సరే, ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ డే 1 నుంచి వస్తాయి. కాకపోతే అక్కడ ఎక్స్పర్ట్కి ఒక నార్మల్ టీచర్కి తేడా ఏంటంటే, ఆ ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు అంటే మీ ప్రాక్టీస్లో జరిగే బెనిఫిట్స్ ప్రాక్టికల్గా మీకు అనుభూతి చెందుతున్నాయి లేదా పరిచయం చేస్తాడు. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఒక కపాలభాతి అనే ప్రాక్టీస్ ఉంది, ఎగ్జాంపుల్ పేరు తీసుకుంటున్నాను. ఈ కపాలభాతిని నాకంటే బెటర్గా ఈరోజే సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చిన టీచర్ చేయించగలడు 100%. కానీ నేను చేయించిన తర్వాత మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి మీకు నెక్స్ట్ కొన్ని సెకండ్ల పాటు మీ మైండ్లో ఆలోచనలు రావు, మీ బ్రీత్ అనేది 0 బ్రీత్లో ఆగిపోతుందని చెప్తాను. ఇది ఎవరు చేసినా వస్తుంది, బట్ నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఓకే. అప్పుడు ఏమవుతుంది, రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు మన మనస్సు రిలీజ్ చేస్తుంది. అందులో 99.9% లేదంటే 100% థాట్స్ బిలాంగ్స్ టు అయితే పాస్ట్ లేదంటే ఫ్యూచర్. పాస్ట్ థాట్స్ ఏం చేస్తాయి, మనలో ఒక డిప్రెషన్ని బిల్డ్ చేస్తాయి. ఫ్యూచర్ థాట్స్ ఏం చేస్తాయి, యాంగ్జైటీని బిల్డ్ చేస్తాయి. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బిట్వీన్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. అంటే ప్రజెంట్ మూమెంట్ లైఫ్ అనేది. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు కొంచెం ఏమాత్రం గూగుల్ చేసినా, ఏమాత్రం హెల్త్ అవేర్నెస్ మనకున్నా 99% మనకు వచ్చే రోగాలన్నీ సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్. అవునా? సో సైకోసోమాటిక్ బిలాంగ్స్ టు ఓవర్ థాట్సే కదా, అయితే పాస్ట్ లేదంటే ఫ్యూచర్. సో ఆ ప్రెజర్ అనేది మన బాడీలో డిఫరెంట్ ఏరియాస్కి వెళ్ళి ఏదో ఒక డిసీజ్ని మనకి ఇచ్చి వెళ్తుంది. ఫుల్ స్ట్రెస్ అనేది బ్రెయిన్కే బ్రెయిన్ ట్యూమర్స్ లేదంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావాలని ఏం లేదు. ఈ స్ట్రెస్సే మన శరీరంలో ఎక్కడైనా రావచ్చు. ఏది వీక్గా ఉంటే ఆర్గాన్ని డ్యామేజ్ చేయడం స్టార్ట్ చేస్తుంది కదా. అవును. ఒక మధ్యలో భూకంపం వచ్చిందండి, ఒక మధ్యలో మనకు భూకంపం వచ్చింది. అయితే స్ట్రాంగ్గా ఉన్న బిల్డింగ్లు అక్కడనే ఉన్న కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు, కానీ చాలా దూరంలో వీక్ ఉన్న బిల్డింగ్ కంపనం వల్ల పడిపోవచ్చు. మన శరీరంలో వీకెస్ట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అట్రాక్ట్ అయ్యి ఎఫెక్ట్ అయ్యవచ్చు. సో అంటే మనం మాట్లాడాలంటే చాలా ఉంటుంది. ఏదో ఒకటి యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల ఏదో ఒక బెనిఫిట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఆకలి అయిందండి, ఆకలి అయినప్పుడు మనం ఏదో ఒక తినడం వల్ల ఆ టైంకి మనకు కడుపు నిండుతుంది. మన అమ్మ చేతి వంటలే అవి కూడా, నేను వాటిని కూడా తక్కువ చేయట్లేదు. బట్ అమ్మకి ఇంకా ఏది బెస్ట్, ఏది తిను ఇంకా బెస్ట్ సాత్వికంగా ఇంకా చేస్తే, అంటే నోట్లోకి వెళ్ళే ముద్ద మనసు మీద ప్రభావం చూపిస్తుందని తెలుసా? నేను ఇందాక చెప్పాను కదా, నోట్లోకి వెళ్ళే ముద్ద 7 ధాతువులుగా మారుతుందని చెప్పా. రసం, రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, ఓజస్సు, 7. కానీ 8వ ధాతువు కూడా ఉంది, అది మనస్సు. వాట్ యు ఈట్, వాట్ యు బికమ్. ఏదైతే తింటారో అదే మీరు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. స్వాతంత్రానికి ముందే, నాకు తెలిసింటే స్వాతంత్రానికి ముందే పుణేలో ఎర్రవాడ అని చెప్పి ఏరియా ఉంటుంది, దాంట్లో జైలు ఉండేది. అది చాలా పెద్దది, ఇండియాలోనే పెద్ద జైలు. చాలా ఫెసిలిటీస్ ఉన్న చాలా మంచి రిచ్ జైలు అని కూడా అనొచ్చు. అప్పట్లో అందరూ మన స్వాతంత్ర సమరయోధులు అందులో ఉండేవాళ్ళు. స్వాతంత్రానికి పూర్వం ఎవరు రూలింగ్లో ఉన్నాం మనం? బ్రిటిష్ రూలింగ్లో ఉన్నాం. బ్రిటిషర్స్కి మన స్వాతంత్ర సమరయోధులు ఎవరు? దేశద్రోహులు, దొంగల కిందనే కదా. అవును. ఇప్పుడు వాళ్ళు పోరాట యోధులైనా వీళ్ళకి నచ్చదు కదా, వీళ్ళను మనకి పోరాట యోధులు, వాళ్ళకి ఎనిమిసే కదా. అంతే, వాళ్ళ ఆధ్వర్యంలో కాబట్టి వీళ్ళని జైల్లో వేసేవారు. కాకపోతే వాళ్ళ హోదాని బట్టి ఫెసిలిటీ, ఓపెన్ జైల్స్ అట్లా జస్ట్ అట్లా వేసేవాళ్ళు అంతే. వాళ్ళకేం పెద్ద శిక్షలు ఉండేవి కావు. లైక్ గాంధీజీ కూడా జైల్లో ఉన్నారు. ఈ విషయాన్ని మీరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ అని చెప్పి బుక్లో రాశాడు. అందులో ఏముంటుందంటే, ఒకసారి అతను ఎవ్రీడే యాక్టివిటీ ఏంది, కొంచెం సాయంత్రం పూట డిన్నర్ చేయడం, రాత్రి కొంచెం వాకింగ్, మొక్కలను అట్లా చూసేసి కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఎర్లీగా పడుకునేవాళ్ళు. ఆ టైంలో మన డిన్నర్ ఎర్లీగా ఉండేది, స్లీప్ ఎర్లీగా ఉండేది. డిన్నర్ అంటేనే 5 గంటలకు ఉండేది, స్లీప్ అంటే 7:30కు ఉండేది. సో గాంధీజీ కూడా అదే రోజు అట్లా యాక్టివిటీస్గా చేశాడు. అంతా చేసి భగవద్గీతతో చదువుకొని పడుకున్నాడు. పడుకున్న తర్వాత 10 అయింది, 11 అయింది, 12 అయింది, 1 అయింది. ఆయనకు నిద్ర పట్టట్లేదు. అక్కడి నుంచి మెసులుతున్నాడు, పడుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, నిద్ర పట్టట్లేదు. ఆయనకు అంతా డిస్టర్బ్గా అనిపించింది అని చెప్పి మళ్ళీ స్నానం చేసి జపం చేసుకున్నాడు.
కొంచెం ఎంతో కొంత నిద్ర వచ్చింది. మార్నింగ్ మళ్ళీ 5:30కు లేచి వెంటనే అతను రూమ్ నుంచి బయటకి, నేను చెప్పాను కదా ఓపెన్ జైల్స్ ఉండేవి వాళ్ళకి, అంటే యాక్సెస్ ఉండేది. బయటకు వచ్చి సుపీరియర్కి జైలర్కి అడిగారు, నిన్న రాత్రి డిన్నర్ ప్రిపేర్ చేసింది ఎవరు? ఓకే. చేసిందంటే అతను సరే సార్ కనుక్కొని చెప్తాను కనుక్కున్నాడు. కనుక్కుంటే రెగ్యులర్గా మనకి ఎవరైతే వంట వాళ్ళు వస్తారో అతనికి లీవ్లో ఉన్నారు, కానీ ఆల్రెడీ రీసెంట్గా ఒక ఖైదీ అతను వంటవాడు ఖైదీలాగా వచ్చారు, ఏదో నేరం చేసి అతను వండాడు అని చెప్పారు. ఎందుకు సార్ ఏదైనా కాంప్లైంట్ ఉందా నేను చెప్పాలా అంటే, సరే నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళండి అంటాడు. తీసుకెళ్తాడు. గాంధీజీ రాగానే కాలు మొక్కి చాలా ఉంటాడు. జైలుకి ఎందుకు వచ్చావు, ఏం నేరం చేసి వచ్చావు, స్వాతంత్రం కోసం వచ్చావు అంటే, లేదు నేను క్షణికావేశంలో తాగిన మైకంలో కోపంలో మా తల్లి పక్కకునేదో రాయి దొరికితే మా తల్లి మీద రాయేసి చంపేసిన, ఆ హత్యా నేరం కింద నేను జైలుకి వచ్చిన అంటాడు. దానికోసం నేను కుమిలి ప్రతిరోజు ఏడుస్తున్నా, నాకు అసలు పొద్దున్న నుంచి రాత్రి దాకా ఏడుపు తప్ప నా జీవితంలో వేరే లేదు, వీళ్ళు నాకు ఉరి శిక్ష కాకుండా యావజ్జీవ కారాగార శిక్ష చేసిరు అని చెప్పి అంటాడనమాట. నిన్న నువ్వేనా వంట చేసింది అంటే, నేనే వంట చేసిన. మరి బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ చేసావు అంటే, అవును అది కామన్గా అది పోవట్లేదు, బాధతోనే చేసిన. ఏమైంది అంటే, నిన్న ఆహారం తీసుకున్న తర్వాత నాకు ఒకటే పీడకలలు వస్తున్నాయి, నేను మా అమ్మని రాయిబట్టి కొట్టి మర్డర్ చేస్తున్నట్టు. మా గాంధీజీ అంటే, నేను రాయితో మా తల్లి తల మీద బాది ఆమెను హత్య చేసినంత కలలు వస్తున్నాయి. అది నాకు చాలా బాధ అనిపించి నిద్ర మిస్ అయిపోయి మళ్ళీ స్నానం చేసి దైవధ్యానం చేసుకుంటే కానీ నేను కుదుట పడలేదు అని అంటే, అప్పుడు గాంధీజీ అంటాడనమాట, ఇంకెప్పుడన్నా ఫ్యూచర్లో వంట చేస్తే కొద్దిసేపు ధ్యానం చేసుకో, లేదంటే జపం చేసుకొని చెయ్యు, నువ్వు చేసే వంట అందరి మీద ప్రభావం ఉంటుంది, ఎస్పెషల్లీ ప్రశాంతమైన మనస్సు ఉన్న వాళ్ళకి అని అంటారు. చూడండి లింక్ ఉందా లేదా? సో మనం ఏ ప్రాక్టీస్ చేస్తే ఆ రకమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వాలి. మనకు శరీరంలో 6 feet అనేది చూడడానికి 100% బాగుంటుంది, కానీ నేను మీతో కరెక్ట్ బిహేవ్ చేయకపోతే, నేను కరెక్ట్ మాట్లాడకపోతే, లేదంటే మీరు ఇచ్చే మాట కరెక్ట్ వాల్యూ కానీ రెస్పెక్ట్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇవ్వకుంటే, అప్పుడు ఏమవుతుంది? మెంటల్గా నేను వీక్ ఉన్నట్టే, సోషల్గా మిమ్మల్ని కరెక్ట్ చూసుకున్నట్టే కదా. అదే నేను నార్మల్గా ఉన్నా, మీకు చూడడానికి నచ్చకపోయినా సరే, కానీ నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇచ్చి మీకు వాల్యూ ఇచ్చి నేను కరెక్ట్గా మాట్లాడగలిగితే, మీరు మళ్ళీ మాతో మాట్లాడడానికి మీకు కంఫర్ట్గా ఫీల్ అవుతారు. సో దట్ ఈస్ వాట్ మనం ఏ ప్రాక్టీస్ చేస్తే 1+5 ఆఫర్ యోగా, 1+6 ఆఫర్. సో 1+1 ఆఫర్ ఇష్టమా, 1+6 ఆఫర్ ఇష్టమా చూసుకోవాలి. ఓకే. మిగతా అన్నిటికీ మనకు ఖర్చుతో కూడుకునే కావచ్చు, యోగా అనేది మనకు ఫ్రీగా దొరుకుతుంది, ఖర్చుతో కూడుకుంది, మీ స్టేటస్ని బట్టి చేయొచ్చు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా చేయొచ్చా లేదా? గౌతమ్ గారు, ఇప్పుడు ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా, ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? ఆ రోజు చాలామంది, అంటే ఆ రోజుని కాదు చాలామంది యోగా చేస్తారు, చాలామంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. ఆ రోజు నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం యోగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అటువంటి వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఆ సలహాలతో పాటు యోగా డే ప్రాముఖ్యత మీ మాటల్లో. చాలా పెద్ద క్వశ్చన్, బట్ మంచి క్వశ్చన్ అడిగారు. సో 21st June ఈజ్ అవర్ ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఇప్పుడు ఇది ఎన్నో తెలుసా? 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. చూసు 10 ఏళ్ళు అయిపోయింది ఇంటర్నేషనల్ యోగా డే వచ్చేసి. అంటే 2014 డిసెంబర్లో యునెస్కోలో ప్రపోజల్ పెట్టగానే దానికి ఇమ్మీడియట్గా కొన్ని వందలాది దేశాలు సపోర్ట్ చేయడం, ఇంక్లూడింగ్ అరబిక్ కంట్రీస్, ముస్లిం దేశాలు కూడా. అంటే ప్రపంచంలో ఒక ప్రపోజలు అంత ఇమ్మీడియట్గా అన్ని దేశాలు, భూమి మీద ఉన్న 200 దేశాల పైగా ఉంటాయి, చాలా దేశాలు కూడా మాకు యోగా డేని ఓకే చేసి ఒక డేట్ని డిక్లేర్ చేయడం జరిగింది. ఆ డేట్ కూడా మనం ప్రపోజల్ చేసిందే, అది చాలా తక్కువ మందికి తెలుసు. సో మనం ప్రపోజల్ చేసిన, అంటే భారతీయ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఆ డేని డిక్లేర్ చేశారు. ఈ డేకి ఒక గొప్పతనం ఉంది భారతదేశంలో చూసుకుంటే. 365 రోజుల్లో డే టైం ఎక్కువగా ఉండే డే అనమాట అది. అంటే పగలు ఎక్కువగా ఉండి రాత్రి తక్కువగా ఉండే రోజు. అదే నవంబర్లో ఒక రోజు వస్తుంది, రాత్రి ఎక్కువ ఉండి పగలు తక్కువ వస్తుంది. సో ఇది డే టైంలో ఎక్కువగా ఉండే రోజు, ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకు మరి యోగా డే అంటే, యోగా అనేది భూమి మీద ఉన్న ప్రపంచ మానవాళికి గ్యారంటీ, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి యోగా ఉపయోగమే. అతని వల్ల మిగతా 83,99,999 జీవరాశులకు ఉపయోగం. అంతే కదా, మనం కరెక్ట్గా ఉంటేనే కదా ఇతరుల్ని డ్యామేజ్ చేయం, అవునా కదా? సో యోగా వల్ల ఏం జరిగింది, ఎంత బెనిఫిట్స్ అయింది, మన భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అత్యంత అద్భుతమైన వరం యోగా అని మరి మనకే తెలుసు, మరి ప్రపంచానికి కూడా తెలియాలి కదా. పోనీ దీనికి ఏదైనా పేటెంట్ హక్కు తీసుకున్నామా? మీరు ఫలానా సూర్య నమస్కారం చేస్తే $2 పే చేయాలి భారతదేశానికి అని ఎక్కడా లేదు. ఇది ఓపెన్ సోర్స్, ఎవరైనా నేర్చుకోవచ్చు, ఎవరికైనా చెప్పుకోవచ్చు.
మన భారతదేశం అనేది ప్రపంచానికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అనుకోవచ్చు, భిక్ష అనకుండా వరం అనుకోవచ్చు. సో అప్పటి నుంచి ఏం జరిగింది అంటే ప్రపంచంలో అప్పటి వరకు యోగా చేయని వాళ్ళు, అంటే భారతీయులు ఎక్కడైనా ఉన్నారు కానీ వాళ్ళు ప్రాక్టీస్ సొంతంగా చేసుకున్నారు కానీ ఇంకా టీచింగ్గా ఒక ఉధృతంగా లేదు. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా ప్లేసెస్కి యోగా టీచర్ ట్రైనింగ్స్ వెళ్ళిపోయినాయి, ట్రైనర్స్ వెళ్ళిపోయారు, చాలామంది కూడా వాళ్ళు చేస్తున్నారు. ప్లస్ భారతదేశంతో పోలిస్తే చాలా దేశాల్లో వాకింగ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ యాక్టివిటీ కంపల్సరీ వాళ్ళ హెల్త్ కోసం. వాళ్ళు యోగా నేర్చుకున్న వాళ్ళు ఏంటంటే ఇది పరిపూర్ణ ఆరోగ్యం అని భావించి ఇప్పుడు జస్ట్ అమెరికాలోనే 2024 డేటా ప్రకారం 66 మిలియన్ పీపుల్ చేస్తున్నారు. ఓకేనా, 66 మిలియన్ చేస్తున్నారు. $720 బిలియన్ ప్రపంచవ్యాప్తంగా బిజినెస్ జరుగుతుంది యోగా రిలేటెడ్గా. సో మన భారతీయులు ఏమైపోయింది అని అంటే ఇది మనదే కదా అని ఒక అమ్మకి ఎలా అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోతుంది. ఇప్పుడు అమ్మ అంటే స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది, ఒక ప్రేమ ఉంటుంది. ప్రేమ సరిపోదు, ప్రేమ గ్రాటిట్యూడ్ సరిపోదు, మీరు చేయాలి, నేర్చుకోవాలి, అమ్మకి ఏమన్నా చేయాలి. అమ్మ ఏమంటుంది, నాకేం చేయాల్సిన అవసరం, మీరు బాగుండండి అంటారు. అవునా కాదు? సో మీరు కూడా యోగా అనేది కనీసం ట్రై చేయండి. మీరు అన్నారు కదా, సరే మన కోసం వచ్చింది అనుకుందాం 21st ఇంటర్నేషనల్ యోగా డే. సో ఎవరైతే ఇప్పుడు ఇంటర్వ్యూ ఫస్ట్ నుంచి విన్న వాళ్ళు ఉంటారో మీరు క్వశ్చన్ చేయండి, నమ్మకండి. నేను చెప్పింది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. నేను నా 16 years ఎక్స్పీరియన్స్ యూజ్ చేసి ఏదో చెప్తున్నాను అనుకోండి, మీరు నిజమా కాదా గూగుల్ చాట్ జీపీటీ కూడా ఓపెన్ చేయకండి. మీరు జస్ట్ ఒక 1 week, ఎందుకంటే 1-2 daysలో ఏం తెలియదు, ఒక 1 week నుంచి 15 days ఒక మంచి యోగా టీచర్ దగ్గర మీరు ఆన్లైన్లో చేస్తారా, యూట్యూబ్లో చూసి చేస్తారా, ఆఫ్లైన్లో చేస్తారా, పరిపూర్ణమైన మనస్సుతో చేయండి. 16th రోజు మీకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆటోమేటిక్గా లైఫ్ టైం యోగా చేస్తారు. బ్రేక్స్ రావచ్చు, వాళ్ళు చేస్తారు. వాళ్ళ గతము, వర్తమానం, భవిష్యత్తు కంప్లీట్గా డ్రాస్టిక్గా చేంజ్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు రీజన్ లేని ఆనందంలో ఉంటారు. రీజనే అవసరం లేదు హ్యాపీగా ఉండడానికి. సో అలాంటిది జరుగుతుంది. సో ఒక పర్సన్ హ్యాపీగా ఉండాలంటే ఖచ్చితంగా యోగా చేసే అతనే అయి ఉంటాడా? అతనికి యోగా ఇప్పుడు 100% యోగా చేసే వ్యక్తే, కానీ అందరు అనుకున్నటువంటి ఆసనమో, ప్రాణాయామమో, మెడిటేషనో, ఒక టీచర్ కింద గైడ్లైన్సో, లేకపోతే ఎక్కడనో కళ్ళు మూసుకొని కూర్చోవడమో ఇది యోగా కాదు. ప్రజెంట్ మూమెంట్లో నిరంతరం కొంతమంది పుట్టినప్పటి నుంచి ఆటోమేటిక్గా ఆనందంగా ఉంటారు. వాళ్ళు యోగాలో ఉన్నట్టు వాళ్ళు వేరే విషయాల కోసం యోగా చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు అసలు ఈ టీవీలు ఇవన్నీ లేనప్పుడు మన తాతలు, మన నాన్నమ్మలు ఏ లాజిక్ లేకుండా ఎంత హ్యాపీగా ఉండేవారు. అసలు మీరు వాళ్ళని మోసం చేసినా, జోక్ వేసినా నవ్వేవాళ్ళు అంతే. వాళ్ళకి పెద్ద లాజిక్ అవసరం లేదు. ఇప్పుడు మీరు నా కోసం మంచి చెప్పినా నా లాజిక్ పనిచేస్తుంది. అంటే ఏంది వీళ్ళకి బెనిఫిట్ లేదు, నాతో అంతా ఏం చెప్తున్నారో అనుకోండి. సో ఒకప్పుడు హార్ట్ పెద్దగా ఉండి బ్రెయిన్ చిన్నగా ఉండేది, అప్పుడు చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు మన బ్రెయిన్ చాలా పెద్దగా ఉండి హార్ట్ చిన్నగా అయిపోయింది. సో మళ్ళీ నేను అంటున్నా హార్ట్ పెంచుకోవడానికి మనం యోగా చేద్దాం అంటున్నాం. గౌతమ్ గారు, లాస్ట్ క్వశ్చన్ అండి. మామూలుగా ఇప్పుడు స్విమ్మింగ్ చేయడానికో, జిమ్కి వెళ్ళడానికో, లేకపోతే కూచిపూడి డ్యాన్స్ ఏదైనా కానీ ఏ యాక్టివిటీ అయినా చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ తోడయ్యి స్టార్ట్ చేస్తాము. కొన్ని రోజులు అలా రన్ అవుతూ ఉంటుంది. కానీ యోగా విషయానికి వచ్చేసరికి పర్టికులర్గా ఇది చాలామంది నార్మల్ పీపుల్ దగ్గర నుంచి ఎవరైనా సరే అబ్బా తర్వాత చేద్దాంలే, స్టార్ట్ చేయడమే ఫస్ట్, రేపు నుంచి స్టార్ట్ చేద్దాంలే, చూద్దాంలే అనే థాట్లోనే ఉంటారు. కానీ ఇప్పుడు వెళ్ళి మనం యోగా స్టార్ట్ చేద్దాం అని ఎవరు అనుకోవట్లేదు. ఆ రెస్పాన్స్ కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకు అలా అవుతుందంటారు? అదే అంటున్నాను కదండి, అవగాహన లేక వాళ్ళు అర్థం చేసుకునే విధానం కూడా డిఫరెంట్ అయి ఉండొచ్చు. లేదంటే ఎన్ని రోజులు వాళ్ళు యోగా చూసినా విన్న సందర్భాలు డిఫరెంట్ అయి ఉండొచ్చు. నలుగురు యూత్ కలిసారనుకోండి, ఏం మాట్లాడుకుంటాం నార్మల్గా? ఐపీఎల్ గురించో, లేదంటే కొత్త హీరోయిన్ ఎవరు వచ్చిందని మాట్లాడుకోవచ్చు, కొత్త సినిమాలు ఏమున్నాయి, లేకపోతే పాకిస్తాన్ ఇండియా మీద యుద్ధం ఏం జరిగింది మాట్లాడుకోవచ్చు. కొంచెం మంచిగా దేశ అవగాహన ఉంటుంది. లేదంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ అని అంటే ఏదో ఒక టాపిక్ మీద అయితే గాసిప్సో లేదంటే సినిమా, స్పోర్ట్స్ వస్తుంది. కానీ ఇక్కడ యోగాలు, స్పిరిచువాలిటీలు యాడ్ అవ్వట్లేదు. యాడ్ అయితే వాళ్ళకి అది ఈజ్. ఇప్పుడు ఇది ఎక్కడ కంప్లీట్గా ఒక మంచి పరిణితి చెందిన వ్యక్తులు, లేకపోతే మంచిగా హ్యాపీగా అద్భుతంగా ఉన్న వ్యక్తుల ద్వారానే మనకు పరిచయం అవుతుంది. ఇప్పుడు సపోజ్ మోదీని చూసారనుకోండి, కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అతని వర్క్ స్టైల్ మీద, అతను చేసే హార్డ్ వర్క్ మీద ఒక నిమిషం కూడా లీవ్ లేని ఒక ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశానికి అయితే ముఖ్యమంత్రిగానో లేదంటే ప్రధానమంత్రిగానో ఇంకొక వ్యక్తి అయితే రాడు. టు బి ఫ్రాంక్ 24/7 వర్క్ చేసే వ్యక్తి రాకపోవచ్చు. మరి 70 సంవత్సరాల ఉన్న మన తాతగారు ఏం చేస్తారు నార్మల్గా వయసులో?
ఆరాం రెస్ట్ తీసుకుంటాడు, లేదంటే చిన్న చితక ఒక డబ్బా పక్కన పెట్టుకొని గోళీలు వేసుకుంటాడు. మరి ఆ 70 ఏళ్ళ వ్యక్తి, మరి అతనికి కూడా దేవుడు అదే వయసు ఇచ్చాడు కదా, మరి ఎలా ఉండాలి? అలసిపోవాలి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి. ఎప్పుడన్నా మీరు అలా చూసారా? అతను యోగా ప్రాక్టీషనర్, ప్రతిరోజు 3-3:30కు అతని షెడ్యూల్ ఉంటుంది, డైలీ 1-1.5 hour. అంటే ప్రపంచం ఏమన్నా కానీ 365 డేస్లో కనీసం 360 డేస్ యోగా చేస్తారు, మరి ఇంకేదైనా కుదిరిన రోజు తప్ప. సో అలాంటి బిగ్గెస్ట్ పర్సనాలిటీలే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా మోడీని చూసినాక కంపేర్ చేసుకుంటారు, నేను కూడా పిఎం అయితే మోదీలాగా వర్క్ చేస్తాను, భయపడిపోతారు, ఊహించలేరు. పిఎం అవుతానే ఆశ దాకా బాగానే ఉంది, మోదీలాగా పనిచేయలేరు. అలానే మళ్ళీ వివేకానందుడు, జస్ట్ ప్రపంచమంతా ఈ పాములు ఆడించుకునేటాళ్ళు అనేవాళ్ళు మన భారతదేశాన్ని. అలాంటిది ఒక్కసారి ఆ హిందూ కాన్ఫరెన్స్లో చికాగోలో వెళ్ళి ప్రపంచాన్ని అంతా షేక్ చేశాడు. అంటే అది యోగా బలమే కదా. రామకృష్ణ పరమహంస తీసుకోండి, అబ్దుల్ కలాం తీసుకోండి, లేదంటే ప్రపంచంలో ఉన్న గొప్ప వ్యక్తులు ఎవరైనా తీసుకోండి, వాళ్ళలో గొప్ప యోగానే యాడ్ చేసింది. కాబట్టి వాళ్ళు చాలా దూరం అయిపోయారు. ఇప్పుడు గల్లీల్లో నార్మల్ విషయంలాగా అయిపోవట్లేదు, కానీ ఇది నార్మల్ విషయమే. వాళ్ళంతా నార్మల్ మనుషులే, మీ అంత టెక్నాలజీ కూడా వాళ్ళకి తెలీదు, మీరు చేసినటువంటి మొబైల్ వాడడం తెలియదు, మీకున్న అవేర్నెస్ తెలియదు, లేదంటే మీ అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎంత కంఫర్ట్ ఉంచారో, ఎలాంటి విద్య అందిస్తున్నారో వాళ్ళకి అది కూడా లేదు. కానీ వాళ్ళు యోగా చేసి ధ్యానాలు చేసుకొని ప్రజెంట్ మూమెంట్లో ఉంటూ పవర్ఫుల్ అయ్యారు. సో యు ఆల్ ఆర్ ఎలిజిబుల్. మీరు ఎంతమంది అయితే ఈ వీడియోలు చూస్తున్నారో యు ఆర్ 100% ఎలిజిబుల్, మోర్ దాన్ దెమ్. వాళ్ళకంటే కూడా మీరు ఎలిజిబుల్. కాకపోతే మీకు కావాల్సింది ఓపిక, మీ రూట్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. యోగా చేయాలంటే మోటివేషన్ కావాలా? అవసరం లే, ఇంట్రెస్ట్ ఉంటే చాలు. ఇంట్రెస్ట్ ఉంది. మోటివేషన్ అనేది ఆ టైంకి పనిచేస్తుంది, బట్ లాంగ్ టర్మ్ పనిచేస్తుంది నీ ప్రాక్టీసే. మోటివేషన్ కావాలా అంటే ఇప్పుడు మన వీడియోలు నేను మోటివేషనే చేస్తున్నా, ఇప్పుడు నేను మాట్లాడేది మోటివేషన్ అన్నట్టే. కానీ ఆ మోటివేషను అతను ఆ సీట్లో నుంచి లేచి ఓ ఫోన్ తీసుకొనో, లేకపోతే ఎంక్వైరీ చేసో, లేకపోతే నా చుట్టుపక్కల జస్ట్ డైల్కో గూగుల్కో చూసుకొని, అరే యోగా సెంటర్ ఉంది పో, నేను ఇంత చెప్తున్నాడు కదా, సరే చూద్దాం, ఇది నిజంగా నేను చేసే 1 month ఖర్చులో ఇది నిజంగానే పెద్ద ఖర్చా చిన్న ఖర్చా చూసుకోండి. ఒక్కసారి స్టార్ట్ చేయండి. నిజంగానే ఆ టీచర్ కూడా ఎలిజిబుల్ ఉండాలి, మీకు మంచిగా మార్చగలిగేది. మీ లైఫ్ మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది 100%. ఇప్పుడు నేను తీసుకున్న పేర్లలో మీ పేరు కూడా ఉంటుంది. ఆ పేరు కోసం చేయకండి, బట్ మీరు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు యోగా చేసేటప్పుడు ఎక్కడికక్కడ పట్టేస్తాయి అని అంటూ ఉంటారు. అసలే మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, లేకపోతే కాళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పులు ఉన్నాయి, ఇలాంటి నొప్పులతో సఫర్ అయ్యే మేము యోగా ఏం చేస్తామమ్మా, ఆసనాలు ఎలా చేస్తామమ్మా అంటూ ఉంటారు. అయితే వీళ్ళందరూ జస్ట్ ఆసనాలను చూసి యోగాకి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఆసన కనిపించేది కాబట్టి కామన్గా ప్రమోట్ అవుతుంది. ఈవెన్ చిన్న పోస్టర్లలోనైనా మనం వృక్షాసనమో ఏదో ఒకటి ప్రమోట్ చేస్తుంటాం. అప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, యోగాలో ఇది ఉంటుందా, ఓహో ఇది మనతో కాదులే, నేను లావు ఉన్న పొట్టున్న కాదులే, లేదంటే మోకాలు నొప్పులు ఉన్న మనది కాదులే. యోగా అది కాదు, ఇది చాలా పెద్ద శాస్త్రం. ఒకళ్ళు చెప్పాలి అంటే పతంజలి మహర్షి, ఫాదర్ ఆఫ్ ది యోగా అని 195 నుంచి 196 సూత్రాల్లో మనకు యోగాని సిస్టమైజ్గా ఇచ్చారు. 195 నుంచి 196 అంటే ఒక సూత్రం అనేది సూత్రం కానిది కాబట్టి అలా 95-96 అంటున్నా. సో అమాంగ్ ద 196 సూత్రాస్ ఓన్లీ 3 సూత్రాలు మాత్రమే ఆసనం గురించి చెప్పాడు. ఎన్ని? 3. అంటే ఎంత పర్సెంటేజ్ అనుకోవచ్చు మనం? పాయింట్స్లో పర్సెంటేజ్ అంతే కదా, 1.5% కూడా కాదు, 1.5 కూడా 1.5 కూడా కాదు, 1.2%. అంటే మీరు ఏదైతే అనుకుంటున్నారో 1.2% అది చేయకండి, పక్కన పెట్టండి. మిగతాది అంతా దేని గురించి చెప్పాడు? బియాండ్ యువర్ బాడీ, బియాండ్ యువర్ మైండ్. అంటే శరీరానికి మించి మనస్సుకు మించిన విషయాల గురించి మాట్లాడండి. సో ఇప్పటిదాకా నేను చెప్పిన దగ్గర ఎక్కడైనా సరే ఆసనం గురించి చెప్పానా ఇంతసేపట్లో? మరి ఆసనం అనే పదం లేకుండానే మనం యోగా చేయొచ్చు కావాలంటే. మీరు కూర్చున్నారు కదా కంఫర్ట్గా, అదే వస్తుంది మన ప్రేక్షకులకు కూడా. మీరు కూర్చున్నారు కదా అదే కంఫర్టబుల్. మీరు 3 గంటలు సినిమా చూడట్లేదా కూర్చొని? అంతే, అది ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఇంట్రెస్ట్ లేదు, అంతే తేడా. 3 గంటలు మీరు కదలకుండా కూర్చుంటున్నారు లేదా పుష్ప అని ఏదో అని సినిమా, అవునా కాదు? మరి మనం కూడా జస్ట్ 20 నిమిషాలే మన ఓన్ సినిమా చూద్దాం కదా లోపలికి వెళ్ళి. ఓకే, నేను అంటున్నాను అదే. రైట్ అండి. యోగా మీద మాకు మా ప్రేక్షకులకి చాలా మంచి క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.